అందంగా ఉంటే దిష్టి తగిలి కాలవి బెనుకుతాయి. నేను దిష్టి తినా. ఆయన మీకు దిష్టి తీసారు, మీరు ఏమైనా దిష్టి తీస్తారా అప్పుడు? ఇద్దరికి కలిపి ఓ చాలా సో వాళ్ళకి యాక్చువల్లీ చాలా దిష్టి తాకుతున్నట్టుంది. మీకు అవుతుందా? మరీ ఇంత అందంగా ఉంటే ఇలాగే ఏదో దిష్టి తగిలి, మీకు దిష్టి తగిలి నాకు ఇలాగా హార్ట్ లో పెయిన్ వస్తుంది. ఫర్ అ సెకండ్ ఐ జెన్యూన్లీ థాట్ గోల్డెన్ లెగ్ అనే ముద్ర కూడా పడతా ఉంటది. ఐ యామ్. వీటి వెనక లక్ ఫ్యాక్టర్ ఎంత ఉంది, మీ ఓన్ ఫ్యాక్టర్ ఎంత? ఐ డోంట్ నో, ఐ హ్యావ్ అ ఫీలింగ్ దట్ నేను వెళ్ళిన ప్రతి ప్రాజెక్ట్ యాక్చువల్లీ హిట్ అవుతుంది. ఒక పెద్ద ఏదో ఒకటి అనే ఉంటారు ఆయన, ఆయన నోటి నుంచి ఏదో ఒకటి వచ్చే ఉంటుంది. ఏంటది? He's one of the well-wishers of me. So the first time I met sir, you know what he said? అఖిల్ గారు నాతో అఖిల్ గారు చేసే మూవీ షుడ్ బి ఫర్ అదర్స్. తర్వాత ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు చెప్పుకోవాలి, వాళ్ళకి రెఫరెన్స్ నా మూవీ అవ్వాలి. Okay. That's my goal. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, జనరల్లీ కొన్ని మూవీస్ చూసినప్పుడు మెయిన్ లీడ్ కంటే మిగిలిన లీడ్స్తో లవ్లో పడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను కూడా అలాంటి వాడినే. ఈ మధ్యనే ఒక సిరీస్ చూశాను. సో అందులో త్రిష గారు కాదు కానీ త్రిష గారు పక్కన చెల్లి ఒక ఆమె ఉందన్నమాట. ఆవిడని చూసి నేను అలా హార్ట్ అలా జాట్ చేసుకున్నాను అనమాట. తీరా చూస్తే ఆవిడ గురించి నాగ చైతన్య గారే పొగిడారు, ఇంకా మనం అంతా. సో నాతో పాటు యష్ణ ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ దర్శన్. బాగున్నారా? చాలా బాగున్నాను. ఏంటి పెళ్లి నుంచి ఇక్కడికి వచ్చినట్టున్నారు డైరెక్ట్? మార్నింగ్ చూసాం ఫొటోస్, పెళ్లి ఫొటోస్. నాకు యాక్చువల్లీ ఇందాకే తెలిసింది. కాదు లేదు పర్లేదు చెప్పొచ్చు. అక్కడ వెన్యూ ఎక్కడో మీరు కొంచెం లీక్ చేస్తే అలాంటివి కొంచెం ఇంట్రెస్టింగ్. చాలా లోకీగా చేసుకున్నారు. అంటే మార్నింగ్ ఆ పిక్స్ వచ్చినప్పటి నుంచి అందరూ గింజుకుంటున్నారు, ఎక్కడ వెన్యూ ఎక్కడ చేసుకుని ఉంటారు. నాకు తెలియదు. గెస్ట్ పర్లేదు చెప్పండి, ఆవిడ కంటే ఎక్కువ రెడీ అయినట్టున్నారు మీరు. నో, కానీ నాకు యాక్చువల్లీ ఇందాక నేను షాక్ అయ్యాను వేరే ఇంటర్వ్యూలో వెన్ ఐ గాట్ టు నో అబౌట్ ఇట్. ఐమ్ లైక్ ఏమంటున్నారు అని. ఐ హ్యాడ్ నో ఐడియా. ఇది నేను ఐ థింక్ వైబ్స్ వచ్చినట్టున్నాయి నాకు. అక్కడ నుంచి ఇక్కడికి టెలిపతి అయినట్టుంది. డ్రెస్ అప్ అని, టుడే స్పెషల్ అని. సో యా, బట్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంతేనా, లేకపోతే కాంట్రవర్సీ చేద్దాం అంటే చెప్పండి. ఒకప్పుడు మిమ్మల్ని మీకు దిష్టి తగులుద్దని పొగిడి ఇప్పుడు వెరీ హ్యాపీ బికాజ్ ఈవెన్ షీ ఈజ్ ఎ తెలుగు గర్ల్. యా ఓకే, నైస్. సో ఒక్క నిమిషం. అది మీకు అవుతుంది. మరీ ఇంత అందంగా ఉంటే ఇలాగే ఏదో దిష్టి తగిలి, మీకు దిష్టి తగిలి నాకు ఇలాగా హార్ట్ లో పెయిన్ వస్తుంది. ఫర్ అ సెకండ్ ఐ జెన్యూన్లీ థాట్, ఓ మై గాడ్, దర్శన్ ఆయన కూడా భయపడ్డాడు. మా వాళ్ళు పెద్ద నమ్మరు, నా గురించి తెలుసు. మా వాడైతే పెద్ద కన్సర్న్, హీస్ లైక్ ఆపేయాలా ఏంటి అని. సర్లే, ఆపలేదు కదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ముందుగా మిమ్మల్ని పొగిడి మాకు ఇంట్రడ్యూస్ చేసిన నాగ చైతన్య గారికి విషెస్ ఎలా చెప్తారు? శోభిత గారికి, నాగ చైతన్య. You know, they say marriage is one of the turning points of life. So if they feel they are made for each other, then cherish each other, admire each other, love each other, don't stop it. That's it. Nice. ఆయన మీకు దిష్టి తీసారు, మీరు ఏమైనా దిష్టి తీస్తారా అప్పుడు? ఇద్దరికి కలిపి చాలా. సో వాళ్ళకి యాక్చువల్లీ చాలా దిష్టి తాకుతున్నట్టుంది. ఇదంతా మా మీడియా. This is my comeback for what he did for me. It's my comeback for him probably. బట్ ఇలాంటి కొటేషన్స్ బాగా చెప్తా ఉంటారు కదా, అంటే మీరు టు ద ఇన్ఫినిటీ అండ్ బియాండ్ ఇలాంటివి పెడతా ఉంటారు కదా. Those are all normal stuff now. అవును, మీరు ఒక 4-5 years బ్యాక్, 3-4 years బ్యాక్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు నార్మల్ స్టఫ్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఎగ్జైట్ అయ్యే వాళ్ళం కానీ అదే ఇప్పుడు జెన్జీ వేరే స్టఫ్ ఉంది. అవును. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలా త్రిష గారి పక్కన సిస్టర్ రోల్, బట్ చాలా క్యూట్ గా రెడీ చేశారు కదా. ఆ ఫ్రాక్స్ ఎంతైనా సరే చైల్డ్హుడ్ క్రషెస్ గుర్తొస్తూ ఉంటారు ఇలాంటప్పుడు. అలాంటివి చూస్తున్నప్పుడు మన స్కూల్ డేస్ లో కొన్ని చెప్పలేము దగ్గర దాకా వెళ్ళి. స్కూల్ డ్రెస్
మెమరీస్ చాలా Hmm. ఉంటాయి స్కూల్ డ్రెస్ లో. యా యా యా. సో అలా కనెక్ట్ అయ్యాం అనమాట. ఓ దట్స్ సో స్వీట్ యాక్చువల్లీ. సో ఏంటి ఫస్ట్ నే అంటే మీకు రోల్ చెప్పే ఉంటారు, యా యా. రోల్ చెప్పిన తర్వాత దాని మేక్ ఓవర్ చూసిన తర్వాత ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా ఎగ్జైట్ అయ్యారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ఐ గాట్ టు నో దట్ ఇట్ ఈస్ త్రిష గారు, ఐ డోంట్ థింక్ ఐ ఆస్క్డ్ మచ్ క్వశ్చన్స్. నేను ఎక్కువ క్వశ్చన్స్ అడగకుండా I was okay with it. I was just like, I want to get selected. I want to see her. I want to be beside her. Yeah, ఆ excitement నాకు ఎక్కువ ఉంది. And then our director of course gave me an entire outline, rough outline of Brinda and in depth about my role. So నాకు చెప్పినప్పుడు I'm like, okay. I will do that. I will do all of that. And ఇంకా things started happening. సో అప్పుడు మీకు నెరేట్ చేసిన దానిలో అంటే మీరు ఇమాజిన్ చేసుకున్న మీ పాత్రని మీరు ఇమాజిన్ చేసుకుని ఉంటారు, మీ రోల్ ని ఎంతవరకు ఉంటుంది, ఇన్ని ఎపిసోడ్స్ లో ఎంతవరకు ఉంటుంది అని. ఎగ్జాక్ట్లీ అంత ఉందా? మొత్తం ఉంది. ఐ డోంట్ థింక్ దే ఈవెన్ మిస్డ్ సింగిల్ షాట్ ఆఫ్ మైండ్. నా తీసిన ప్రతిదీ మొత్తం ఉంది. ఇంకా మేమే ఒక 2 scenes తీయడము అవ్వలేదు. ఓకే. సో అవి అవ్వలేదు కాబట్టి అవి లేవు. నేరేషన్ లో చెప్పిన 2 scenes మీరు తీయక లేవు. యా, అవి తీసుంటే అవి కూడా 110% ఉండేవి. యా బట్ అంటే వెబ్ సిరీస్ కాబట్టి మీకు అంత ఛాన్స్ ఉంది, స్కోప్ ఉంది, ఎగ్జాక్ట్లీ కనిపించే స్కోప్. యా, ఐ వాజ్ మెన్షనింగ్ ఇందాక, యూజువల్లీ సిరీస్ లో చాలా స్కోప్ ఉంటుంది క్యారెక్టర్ కి డీటెయిల్డ్ గా చూపించడానికి. మూవీస్ లో అలా చూపించేయచ్చు, దీంట్లో డీటెయిల్ గా చూపించచ్చు కదా. సో ఐఎమ్ యాక్చువల్లీ వెరీ గ్లాడ్ దట్ ఐ గాట్ దట్ ఆపర్చునిటీ. సో యాక్చువల్లీ మీరు కొరియన్ లవరా? కొరియన్ సిరీస్ చూడడం ఇలాంటి ఏమైనా ఉందా మీకు? అంటే సిరీస్ చూడా, బట్ ఐ లైక్ ఆల్ కొరియన్ స్టఫ్. I like all Korean beauty products, doing this. I love doing all these things. You like the trend, I think. అది ట్రెండే కదా. యాక్చువల్లీ మేము కొరియన్ ఈ క్యూట్ సిరీస్ కాదు కానీ కొరియన్ థ్రిల్లర్స్ ఇవి ఇష్టపడుతూ ఉంటాం. ఓ సేమ్ బట్ బృందా సేమ్ అక్కడున్న ఏదైతే ఉందో ఆ ఫీల్ రప్పించింది. ఓ రియల్లీ? యా సీరియస్లీ. ఓకే, వండర్ఫుల్. అంటే మీరు రివ్యూస్ అన్ని ఓపెన్ చేసి చూడండి, యా ఎక్కడ నెగటివ్ రివ్యూ అనేది నేను లేదు చూడలే. ఇట్స్ ట్రెమెండస్లీ పాజిటివ్. యా యా. అంటే ఒక్కరిద్దరు ఈవెన్ దో కొన్ని సీన్స్ కొంచెం బోర్ కొడతాయేమో అనే డౌట్ వచ్చేసరికి మళ్ళీ లేపేవారు. ఎగ్జాక్ట్లీ దట్స్ దేర్. ఎక్కడ ఆ లో పాయింట్ లేకుండా దే టుక్ ఇట్ ఫార్వర్డ్, అండ్ వెన్ ద హై పాయింట్ ఇస్ దేర్ ఇట్స్ టూ హై. ఎగ్జాక్ట్లీ. సో it's brilliant. And nenu చూడలేదు కదా, I didn't know the series. So after watching the series I'm like, take a bow to the whole team who were behind it ani, because I saw their hard work and all, everybody how hard they worked to make this in 2.5 years, and this started before Bangarraju, by the way. So okay, yeah, Bangarraju shoot kante mundu first అయితే ఇది. Yeah, okay, this is my first projects. Okay, but that released quickly. అది స్టార్ట్ అయిపోయింది, రిలీజ్ అయిపోయింది. ఇది వీ హ్యాడ్ టు వెయిట్ దిస్ లాంగ్ ఫర్ ఇట్. సో ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ మీ, వెరీ వెరీ స్పెషల్. యాక్చువల్లీ డైరెక్టర్ గారిని అడిగాను, మీరు అన్నారు కదా హైస్ వచ్చినప్పుడు బాగా ఎక్స్ట్రీమ్ లెవెల్ అని. ఆయన అడిగితే ఆయన అదే అన్నారు, ఆయనకి ఎక్స్ట్రీమ్ సిస్టమ్ అంట, ఐదర్ లో హై ఎక్స్ట్రీమ్ ఉండాలంట. ఈవెన్ ఐ యామ్ ఎక్స్ట్రీమిస్ట్. యా, ఆర్ ఇది ఇటు ఉంటా లేదంటే మరి ఇటు ఉంటా, మిడిల్ లో మిడిల్ అసలు మీడియాకర్ నో, సేఫ్ ఉండకూడదు అలా అసలు. నో, వి లవ్ రిస్కింగ్ ఇట్. యా, యాక్చువల్లీ అంటే ఫస్ట్ క్వీన్ తో చేశారు, మన సౌత్ క్వీన్ త్రిష గారితో చేశారు, మన్మధుడితో రిలీజ్ అయింది అనమాట. Yeah, అంతే కదా. Yeah, exactly. And both of them are big stars, right? Yes. So I was like, is this really happening? ఇది నిజంగా జరుగుతుందా అన్నట్టే ఉన్నా నేను. అండ్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఐమ్ లైక్, did this again really happen ఫీలింగ్ లోనే ఉన్నాను. for both actually. Oh, did you notice Brinda B, Bangarraju B? ఇది నేను ఇప్పుడే రియలైజ్ అయ్యాను, లైవ్ లో రియలైజ్ అయ్యాను. ఓకే, సో కరెక్ట్ టైం కి ఇంటర్వ్యూస్ కూడా అందరూ పిలుస్తూ ఉండడం, ఇప్పుడు సేమ్ టైం కి ఆయనకి ఏమో ఎంగేజ్మెంట్, బృందా సక్సెస్. అండ్ యు నో వాట్, నా మధ్యలో కూడా నావి చాలా రిలీజ్ అయ్యాయి, బట్ ఐ నెవర్ గేవ్ ఎనీ ఇంటర్వ్యూస్ ఆర్ ఎనీథింగ్, బికాజ్ I consider this as my ఫ్లోటింగ్ ఒకసారి పడద్ది ఇలా, అంతే టైం వచ్చినప్పుడు ఒకరు నలుగురు ఇలా అడగడం కాకుండా ఒకసారి ఫ్లోటింగ్ చూసారు అప్పుడు స్టార్ట్ అయింది. యా, ఐ హోప్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ లైక్ దాట్. అది దాంట్లో ఉంటుంది కదా F3 లో ఇట్లా, కమ్ టు మీ. ఫోర్ ఈ ఇండస్ట్రీలోకి రాకముందు యష్నా అంటే ఎవరు, అసలు ఎలా ఎంటర్ అయ్యారు ఇక్కడికి? Yashna is a very normal girl who did her engineering
and who didn't have any idea of movies or films or anything asalu. No idea. I was actually very passionate to be an RJ. So adi oka 8 months chesa nenu as an RJ. Yeah, but టిక్ టిక్ no, అది Radio Mirchilo. టిక్ 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 షో ఏంటంటే Oh, that was something. That was again time pass. Adi actually that is my transition. When Radio Mirchi అయిపోయిన తర్వాత I'm like, I want to be an actor and decide అయ్యా. కానీ ఆ గ్యాప్ ఉంది, there is a lot of gap. అసలు నేను తెలుసుకోవాలి కదా ఏంటి అని, సో ఆ గ్యాప్ లో అది చేసా. And then I quit that also and proper గా I was concentrating on how I want to look on camera. ఇంకా అవన్నీ I got into it. Yeah. యాక్చువల్లీ ఇది 2020 or 2021 ఆ టైం కదా. Yeah, exactly. One time లో కదా. 2021. అంటే నేను కమెంట్స్ చదివాను, టిక్ 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 షో నువ్వు చేస్తావా చేయవా, నేను నీకోసమే చూస్తున్నాను అని చెప్పి కొంతమంది పెట్టారు. Actually ఆ షో వాజ్ అ మూవీ గేమ్ షో. అండ్ నేను అక్కడ మూవీ గేమ్ షోలో నేను క్వశ్చన్స్ అడుగుతూ నేను మూవీస్ గురించి తెలుసుకున్నా, ఓకే, ఫ్రాంక్లీ స్పీకింగ్. అండ్ రేడియో మిర్చిలో ఐ గాట్ టు నో, అచ్చా డైరెక్టర్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఉంటారు, ఓకే వీళ్ళందరూ ఉంటారు అని నాకు అప్పుడు అర్థమైంది. దాని తర్వాత ఇన్ డెప్త్ లిరిసిస్ట్ అంటే దే ఆర్ అ బిగ్ థింగ్, సింగర్స్ ఆర్ అ బిగ్ థింగ్, మ్యూజిక్ డైరెక్టర్ ఈస్ అ బిగ్ థింగ్, అవన్నీ అక్కడ తెలుసుకున్నా. సో ఐ థింక్ ఒక్కొక్క ఘట్టం ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, నోయింగ్ థింగ్స్. 24 క్రాఫ్ట్స్ లో కూడా ప్రతి క్రాఫ్ట్ లో ఎంత మంది ఉంటారు. ఎగ్జాక్ట్లీ. మ్యూజిక్ కే మీరు మెన్షన్ చేశారు కదా, ఎగ్జాక్ట్లీ. యా, అండ్ ఈవెన్ ఇన్ బృందా I was blown away with our music director, Shakti Khan sir. Oh my God. I think few places, the background score he gave, including the title song of Brinda, nenu archestunanu. I was getting too excited while watching it. It's very subtle and very on point and boosting the entire scenario. Yeah. Okay. అందమైన అమ్మాయికి బ్యాక్గ్రౌండ్ ఇండస్ట్రీలో ఎవరైనా బ్యాక్గ్రౌండ్ ఉన్నారా? No, nobody. Because I decided by my own. And వచ్చిన తర్వాత I found really good people. అంటే నేను చేసిన ఫస్ట్ ప్రొడక్షన్ వాజ్ నార్త్ స్టార్. సో నార్త్ స్టార్ పీపుల్ వర్ వెరీ హోమ్లీ అండ్ వెరీ ఫ్రెండ్లీ. సో నాకు ఎన్వైరన్మెంట్ కూడా దిస్ ఇస్ వెరీ సింపుల్ అండ్ అమేజింగ్, ఏముంది అనుకున్నా. దెన్ ఆఫ్టర్ కమింగ్ టు బృందా సెట్ ఈజ్ వెన్ ఐ రియలైజ్డ్ ఓకే, the set is also sometimes chaotic. Then I went to Bangaraj set. ఆ సెట్ లో అసలు యాక్షన్ ఎప్పుడు అవుతుందో కట్ ఎప్పుడు అవుతుందో ఎవరికి ఏం తెలియదు, అందరు మంచిగా భలే ఉంటారు. ఐమ్ లైక్ ఓ మై గాడ్. సో ఓకే, దెర్ ఇస్ నథింగ్ ద సేమ్, ఏది సేమ్ ఉండదు. అండ్ ఈ ప్రతిదీ నేను వెళ్ళే ప్రతిదీ నా ఓన్ ఆడిషన్స్, లుక్ టెస్ట్. యా. సో అంటే ఇప్పుడు మేము చూసిన ఈ 3 ప్రాజెక్ట్స్ మాట్లాడుకుంటే, ఇప్పుడు డియర్ నాన్న కావచ్చు, అది షార్ట్ కదా, అది అటు ఇటు కానీ ఫిల్మ్, ఒక లాంగ్ ఫిల్మ్. No, that is ఇట్స్ గుడ్ ఫిల్మ్. Yeah, that was actually supposed to be for film festivals. Okay. So actually అందరికి ఏం తెలియదు అంటే డియర్ నాన్న won 2 film festival awards. Yeah, తెలుసది. అది లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో. దే ఆర్ థింకింగ్ ఏంటిది 40 minutes చేశారు అని. సో బికాస్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో మాకు అవార్డ్స్ వచ్చాయి కాబట్టి ఇంకా వి థాట్ ఓకే లెట్స్ రిలీజ్ ఇట్ ఫర్ ఆహా అని. దట్ హ్యాపెండ్. యా. ఓకే, ఇప్పుడు ఆ ఫిల్మ్స్ చూసుకుంటే ఫస్ట్ ఫిల్మ్ ఉన్నది చిన్న రోలే అయినా సరే పొగిడించుకునే రోల్, అది జస్ట్ చిన్న చాలు కదా, ఒక 30 seconds 1 minute ఉన్నా చాలు వీడియో అలాంటిది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు సూపర్బ్, అంటే ఇలా ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ లో మనం ఉన్నప్పుడు ఏంటంటే గోల్డెన్ లెగ్ అనే ముద్ర కూడా పడతా ఉంటది. నెక్స్ట్ ఇంకొక 2 హిట్లు పడ్డాయి అనుకోండి, గోల్డెన్ లెగ్ అని వేస్తా ఉంటారు. యా. సో ఇప్పుడు వీటి వెనక లక్ ఫ్యాక్టర్ ఎంత ఉంది? మీ స్క్రిప్ట్ సెలెక్షన్, మీ ఓన్ ఫ్యాక్టర్ ఎంత? దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు కానీ ఐ డోంట్ నో, ఐ హ్యావ్ అ ఫీలింగ్ దట్ నేను వెళ్ళిన ప్రతి ప్రాజెక్ట్ యాక్చువల్లీ హిట్ అవుతుంది. సో ఐ థింక్ నేను ఆ ప్రాజెక్ట్ లో ఉన్నాను అని అంటే ఐ థింక్ దట్ ప్రాజెక్ట్ హ్యాస్ దట్ యునో కంటెంట్ ఇన్ ఇట్. అండ్ నా స్వార్థం కూడా కొంచెం ఉంది, బికాస్ నేను సెలెక్ట్ చేసుకునే ప్రాజెక్ట్స్ కూడా ఐఎమ్ వెరీ చూజీ అబౌట్ ద ప్రాజెక్ట్స్ ఐ సెలెక్ట్. ఈ ప్రాజెక్ట్ కి కూడా త్రిష గారు ఉన్నారు, ఇంకా ఐ డోంట్ హ్యావ్ టు థింక్ ఎనీథింగ్, అసలు ఆలోచించదు. దెన్ బంగారు రాజు, బికాస్ ఐ వాచ్ సోగ్గాడి చిన్న ఆయన, ఐ నో నాగార్జున గారు, నాగ చైతన్య గారు, అండ్ నాగ చైతన్య గారు ఇస్ ఎగ్జాక్ట్లీ. సో ఐఎమ్ లైక్ 100%. సో మేబీ దిస్ థింకింగ్ ఆఫ్ మైండ్ ఈస్ హెల్పింగ్ మీ ఆల్సో. లైక్ ఆ గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ అవి ఉన్నాయి అంటే ఇంకా
అని వెళ్ళిపోతున్నా అండ్ అవి అవుతున్నాయి కూడా. యాక్చువల్లీ మై లక్ ఉంది. అంటే అదే మీ జాతకం బాగున్నట్టుంది. Yeah. సో మీరు కూడా వాటికి అట్రాక్ట్ అయ్యి వాటి వైపే వాటి వెళ్ళడం వైపే పాత్ అలా డిసైడ్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏమన్నా టాక్స్ జరుగుతున్నాయా, సైన్ ఏమన్నా చేస్తారా, రివీల్ చేయొచ్చా, ఇంకా టైం ఉందా? like I'm actually in a very happy space right now, and I'm listening to scripts. I'm listening to very good scripts. So కొన్ని టాక్స్ అవుతున్నాయి అండ్ ఒక 3 projects ఫినిష్ అయిపోయాయి. We are done with the shooting and that's with some big directors and big production houses. కానీ డీటెయిల్స్ నేను చెప్పలేను. I wish I can say details and then I'll get the calls from all of them. అని. So but yeah, it's very nice. But all the 3 projects that I'm mentioning right now, avanni are all big ones and I'm there in full length. ఇక్కడ నేను మెరుపు తీగలాగా మెరిసి వెళ్ళిపోతున్నాను, but I'm there in full length in the rest of them. So for all the audience, I think I will actually make them very happy with my roles. Yeah. ఓకే. సో ఇప్పుడు క్రేజియెస్ట్ ఫ్యాన్ ఎవరు చాలా మంది క్రియేట్ అవుతూ ఉంటారు. అవును. అందులో కొంతమంది ఎలా అంటే, ఇప్పుడు మీరు బంగారు రాజులో చిన్న క్లిప్ ఇలా కనిపించగానే ఎవరి అమ్మాయిని వెతుక్కుని ఆన్లైన్ లో వెంటపడే I got a lot of messages like that. సో అలాంటి వాటిలో క్రేజియెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకోగలరా? I think probably I texted a person and we ended up saying hi because atanu oka inta paragraph pettadu about me in Bangaral. I'm like, this means a lot, thank you so much. And since then until now we still talk. And a random person, we never met, we still talk. నాది ఏది రిలీజ్ అయినా కానీ he gives a review. ఇది ఇలా అనిపించింది and photo shoots ki kuda he says everything and I actually take him seriously, so I actually take my fans seriously. Yeah. So viewers ki oka notice anamata ఏంటంటే ఇవిడ పెద్ద పారాగ్రాఫ్ పెడితే రిప్లై ఇస్తారు. Yeah, because efforts, right? Yeah. So నేను poetic గా రాసి పెడతా. Sure, do that. Yeah. ఒక్కసారి మీ కొన్ని పిక్స్ ఉన్నాయి, వాటి గురించి చిన్న మెమరీస్ అడుగుతాను, అసలు ఏం జరిగింది అని Okay. ఈ 3 years లో. Okay. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మెన్షన్ చేశాను కదా, ద ఇన్ఫినిటీ అండ్ బియాండ్, ఏంటది? దాని ముందు పిక్ ఏంటి? దానికి ముందు పిక్ I ఏంటి? think this is when I signed Brinda. ఓకే. Yeah, this is when I signed Brinda and with positivity I posted it. ఓకే. Yeah, be hopeful అన్నట్టు. Yeah. టైం ఒక 3 years ఎంతో పట్టుంటది Yeah. హోప్ అయితే ఫుల్ఫిల్ అదే. See, isn't this all worth it? Yeah. మర్చిపోయింది, మీరు కొరియన్ సిరీస్ పెద్దగా ఫాలో అవునన్నారు కదా, అవును. ఎవరు కొరియన్ అమ్మాయి ఫోటో పెట్టారండి మీరు? that's my favorite look. ఎందుకంటే మా షూటింగ్ లో ఊరికే కంటిన్యూటీ అని హెయిర్ కట్ చేయనివ్వరు, సో అలా ఎక్స్టెన్షన్స్ తో అలా ట్రై చేస్తూ ఉంటాను. దట్ వాస్ వెరీ క్యూట్. యా ఓకే. సో జనరల్లీ ఒక పెద్ద ఏదో ఒకటి అనే ఉంటారు, ఆయన నోటి నుంచి ఏదో ఒకటి వచ్చే ఉంటుంది, ఏంటది? సో he is one of the well wishers of me. So the first time I met sir, you know what he said? Tell me you're an actress annaru. And I'm like, I am, and thank you for saying that. So I don't know, RGV sir బయట అందరికి ఏదో అంతా ఉంటుంది, but he is one true gentleman I've met in the industry. Like a movie memu cheyadam kudarledu and all, but we definitely discussed few things. Okay. Yeah, actually, and he's very sweet. He's very funny, he's very sweet, his music sense is great. Yeah. ఆ మ్యూజిక్ సెన్స్ ఇవన్నీ మాకు పక్కన పెడితే మేమైతే ఏదో ఆయన ఒక ఆటగాడు ఈ రేంజ్ లో ఊహించుకుంటాం, కానీ చాలా జెంటిల్మెన్ అని చాలా మంది. He is the gentleman. Yeah, ఇది ఆటగాడు అనండి ఇలా అన్నారండి, అస్సలు కాదు, he's that sweet. Okay. చాలా మంది చెప్పారు జెంటిల్మెన్ అని చెప్పి. అవును. ఓకే. ఎంత అరిస్తున్నారంటే, ఓ దుల్కర్ సార్, యాక్చువల్లీ దట్ వాస్ ఫర్ అన్ ఇంటర్వ్యూ దట్ ఐ డిడ్. నేను దుల్కర్ సార్ రితు వర్మన్ అప్పుడు ఇంటర్వ్యూ చేశాను, అది కనులు దోచాయంటే. మీరే పర్ఫెక్ట్ టైటిల్ గా చెప్పి పంపించారా మీ ఛానల్? నో, ఐ డోంట్ నో. ఈవెన్ ఇట్స్ మై గోల్ టు వర్క్ బిసైడ్ హిమ్. ఎప్పుడు చేస్తాను, ఇంటర్వ్యూ అయింది, యాక్టింగ్ కూడా soon చేస్తానేమో, let's see. Even he is very sweet. All these people are extremely sweet. నాకు తెలిసి ఇప్పుడు ఈ సీతారామం తర్వాత ఆ గోల్ ఇంకా దాన్ని ఏమంటారు, ఆ డిజైర్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. Yeah, literally.
ఓకే. సో కన్నులు మీ కన్నులు ఆయన కన్నులను దోచాయా? ఆయన కన్నులు మీ కన్నులను దోచాయా? మీ కన్నులు ఆయన కన్నులను దోచాయా? ఆహా, అంటే నేనే దోచుకున్నా. యా. ఐ వాజ్ ఓన్లీ లుకింగ్ ఎట్ లైక్ సర్ అని. అండ్ దెన్ అప్పుడు హ్యాండ్ షేక్ ఇవ్వద్దు బికాస్ లాక్డౌన్ కరోనా. సో ఐ మేడ్ హిమ్ గివ్ లెగ్ ఫై, లైక్ హై ఫై, లెగ్ ఫై అని కాళ్ళతో ఇప్పించా. ఓకే, అంటే మేబీ సెట్స్ లోనే హగ్ ఏమన్నా రాసి పెట్టుందేమో, సో అందుకని ఇది బ్రేక్ అయింది. మేనిఫెస్టేషన్ దర్శనం చెప్పించి జరిగిపోవాలి. యా ఓకే. బంగారాజు వాళ్ళ బాప్. యా, అది అప్పుడే. మీ యాడ్ షూట్ ఒకటి చూసాను. ఇది Yeah, Big ఒకవేళ Boss. బిగ్ Yes, బాస్ యాడ్ yes. షూట్, ఇది యాడ్ షూటా లేదా కాదు బంగారాజు? కాదు, ఇది వెన్ వి వర్ గోయింగ్ టు వేరే సిటీకి వెళ్ళాం, రాజమండ్రికి వెళ్ళి వి డిడ్ అ షో లైక్ పోస్ట్ సక్సెస్ మీట్ లాగా. అప్పుడు దే టుక్ us ఆల్ ఇన్ అ ఫ్లైట్. సో వి వర్ ఆల్ ఇన్ అ ఫ్లైట్ అండ్ యా ఇట్ వాజ్ వెరీ న్యూ అండ్ నైస్. అండ్ నేను నా ఐడి తీసుకెళ్ళలేదు బై ది వే. అండ్ ఐ వాజ్ లైక్ ఓ షిట్ బట్ దే అలౌడ్ మీ. అంతే, ఆ మొహం ఒకసారి చూస్తే మర్చిపోయే మొహం. లేదు అది వాళ్ళ వల్ల, నా వల్ల కాదు. యా వాళ్ళే Yeah. అనేది. మీరు ఐడి Exactly. తెచ్చుకోకపోయినా వాళ్ళు ఎవరొకరు చూసి వెంటనే అమ్మ అంటారు. ఎగ్జాక్ట్లీ, యా దట్ హ్యాపెండ్. సో ఇన్ దట్ ఫ్లైట్ ఐమ్ లైక్ సార్ మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు, లెట్స్ క్లిక్ అ పిక్చర్ అని వి క్లిక్ ద పిక్చర్. యా ఓకే. సో యాక్చువల్లీ ఇప్పుడు ఇది ఉంటది కదా, మన్మధుడు అని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు నెక్స్ట్ నాగ చైతన్య గారికి, అఖిల్ గారికి ఇంకా పెరుగుతుంది ఆ పేరు. నెక్స్ట్ ఆయన ఎలాగ ఆల్రెడీ పెరుగుతూ వస్తుంది, ఆయన ఇంకా Yeah. ప్రాజెక్ట్స్ చేసే కొద్దీ ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఐ థింక్ మన్మధుడు విల్ బి నాగార్జున సార్ ఓన్లీ. Yeah. I think he is that one man who will not lose his charm or they say always have a child inside you. Nag sir always has the child inside him. బట్ Yeah. చైతన్య గారు డిఫరెంట్ కదా, ఆయన కొంచెం జెంటిల్మెన్, అసలు Yeah, మాట్లాడరు ఎక్కువ. exactly. But Nag sir actually is the Manmadudu. Yeah. హీ కెన్, అంటే ఇప్పటికీ కూడా ఆయన ఫ్లర్ట్ ఒక పికప్ లైన్, చిన్న పికప్ లైన్ యూస్ చేసి ఫ్లో లో పడేయగలరు కదా ఇలా ఇలా. Yeah. ఆయన మైక్ పట్టుకున్నప్పుడు అది తెలుస్తూ ఉంటది. Exactly. Yeah. ఓకే. సో ఏంటి మీ డైరెక్టర్ గారు? Kalyan sir. That was also one of the success parties we had. Yeah. మళ్ళీ సేమ్ హెయిర్ స్టైల్ కి వచ్చారు. నేను ఎప్పటికప్పుడు ఆ హెయిర్ స్టైల్ కి వస్తాను. ఓకే, అది మీ ఓకే రెగ్యులర్ పారామీటర్ అదే. Yeah. Every time I feel low, I'm like, I want that hair and I'll feel good. ఎవరైనా ఎవరి ఫేస్ అయినా ఉందా అలాగా మీ ఇన్స్పిరేషనల్ ఫేస్? No, nothing like that. ఎందుకో whenever I have that hairstyle, I think I feel empowered. ఓకే, నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాలో పారాగ్రాఫ్ పెట్టినట్టు ఇలా హెయిర్ స్టైల్ ఉన్నప్పుడు ఎవరో పెద్ద లెటర్ రాసి ఉంటారు. No, not at all. That's all me. లోపల నుంచి I keep that. ఓకే. సో కాలేజ్లో, స్కూల్లో వెంటపడి అలాంటి వాళ్ళలో ఎవరన్నా కొంచెం ఇప్పటికీ కొంచెం గుర్తొస్తూ ఉంటారు కదా, ఇలాంటి సినిమాల్లో చూసినప్పుడు కానీ ఎవరన్నా ఉన్నారా? పేరు చెప్పొద్దులేండి, మళ్ళీ అడ్వాంటేజ్ తీసుకుని మళ్ళీ మెసేజ్ పెడతారు. Exactly. I can actually share one incident. So దీని లవ్ స్టోరీ కూడా you can't say this is a love story, okay? Because we didn't talk. బట్ ఏమయ్యేదంటే మా స్కూల్ అయిపోయిన తర్వాత సైకిల్ మీద వెళ్తాం కదా, సో సైకిల్ తీసుకొని మీ అండ్ మై నేబర్ ఇంకొక అతను ఉండేవాడు, వి యూస్ టు వాక్. After 2 or 3 months, one guy started coming along with us. అతని ఇల్లు మా ఇంటి దగ్గర కాదు, అతను మా క్లాస్ కూడా కాదు. ఆ ముందు ఇయర్ మా క్లాస్, ఈ ఇయర్ మా క్లాస్ కాదు అతను. బట్ హీ స్టిల్ కెప్ట్ ఆన్ కమింగ్. సో ఏం మాటలు ఉండవు. ఇట్స్ జస్ట్ దట్ ఓకే హీ కేమ్, ఓకే ఐమ్ హియర్, ఓకే వీఆర్ వాకింగ్, అట్లా ఇంటి వరకు వెళ్ళడం రావడం, అట్లా 1.5 years అంతే చేసాము. అండ్ యా హీ చేంజ్ ద స్కూల్. ఓకే. మార్నింగ్ ఇప్పుడు మీరు ఏమన్నా జిమ్ ఏమన్నా ఏదైనా స్పోర్ట్స్ ఆడడం రెగ్యులర్గా ఏమైనా ఉంటాయా? రెగ్యులర్గా వెళ్ళే జిమ్, స్పోర్ట్స్ ఆడడం? Yeah, obviously. I have a lot of things going on. Okay. Like because actors, we need to, Yes, do yes. a lot of things. So I did parkour. I do కొన్ని అటు ఇటు పల్టీస్. I do gymnastics and all. Gym, obviously we have to go. Swimming I go. I'm trying to go. I even do yoga, meditation. అవి కాకుండా మళ్ళీ now I want to go to Pilates. I want to do Pilates. I want to do this. There's so much. Aerial yoga చేయాలని ఉంది. So sky is the limit for fitness activities. Yeah. సో హర్ష, ఇల్లు ఎక్కడో కనుక్కో, పక్కన రెంట్ ఎంతైనా సరే పే చేసి మనం కూడా వాకింగ్ వెళ్దాం. ఓకే. సో ఎవడు Happy. That's happy boy.
Yeah. బాయేనా? Boy. Yeah. Yeah. He is the most hyper boy ever. And one of the people I met, and they were like, "What is his name?" I'm like, "Happy." You should have named him extra happy because he's that joyful like me. సో ఇది కూడా లాఫింగ్ స్మైల్ లాగా ఉంది కదా. సో ఎండ్ ఆఫ్ ఎరా అని ఒకటి పెట్టారు మీరు ఇన్స్టాలో, ఇది పోస్ట్ చేశారు. Yeah. ఎక్కువ మంది ఫీల్ అయింది. సో ఈ ఎరాలో మీరు చూసింది ఏంటి అసలు? అంటే వాళ్ళు తీసే సినిమా మొత్తం చాలా డిఫరెంట్ సినిమా కదా, బికాజ్ వాళ్ళందరూ పౌరాణాలు పౌరాణికాలు అవన్నీ చాలా చేశారు. అండ్ వాళ్ళ నార్మల్ కామెడీ మూవీ కూడా లైక్ ఆ కామెడీ మూవీస్ కూడా ఒక చాలా డిఫరెంట్ గా ఉండేవి. ఆ రోషం పౌరుషం అదంతా అదంతా వాళ్ళంతా వేరే. దట్స్ వై దే ఆర్ అన్ ఎరా ఇస్ వాట్ ఐ ఫీల్. అండ్ ద మూవీ మేకింగ్ దే డిడ్ ఆల్సో ఇస్ వెరీ డిఫరెంట్, రైట్? అప్పట్లో ఉండే కెమెరాస్ కానీ, అండ్ అప్పట్లో వాళ్ళు ఏంటి 10 మూవీలు ఒక్కొక్కరు తీసేవాళ్ళు. అంటే వాళ్ళు కంటిన్యూస్లీ షూట్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు వీఆర్ నాట్ షూటింగ్ కంటిన్యూస్లీ. వి యాక్టర్స్ ఆర్ యాక్చువల్లీ టేకింగ్ అవర్ ప్రివిలేజెస్. అండ్ మాకు ఏదో ఒక 3 months ఒకసారి షూట్ ఉంటుంది, ఆర్ 2 months ఒకసారి, మంత్లీ ఒక షూట్. దానికే వీ ఫీల్ హ్యాపీ. But imagine those guys were 365 days they were busy. So they are an era. And they all used to be very united also. Yes. That I heard. That వాళ్ళు ఇట్లా ఒకళ్ళకొకళ్ళు గొడవలు అట్లా కాకుండా అందరూ డిస్కస్ చేసుకునే వాళ్ళు, అందరూ టుగెదర్ ఉండేవాళ్ళు ఇస్ వాట్ ఐ హర్డ్. సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ బికాస్ నేను కృష్ణ గారిది జరిగినప్పుడు ఎందుకో చాలా ఫీల్ అయ్యా. దెన్ మళ్ళీ ప్రభాస్ గారి him, I'm like Krishnam Raju garu, and I'm like, oh god, all the mutyalu, they are diamonds, right? Very precious. ఏంటి ముత్యాలు ఏంటి కాదు. ఇప్పుడు ఆర్జేగా చేసిన వాళ్ళు లొడలొడ వాగుతారు అంటారు. మీరు అక్కడ కూడా ఇలాగే క్యూట్ గా మాట్లాడేవారా? అప్పుడు నాకు తగినట్టు నాకు షో దొరికింది, మ్యాట్నీ షో. సో మ్యాట్ని తినేసి ఉంటారు కదా, ఇలా మాట్లాడుతుంటే అలా నిద్రపోయారు. ఓకే. సో ఇప్పుడు ఈ ఫ్యూ ఇయర్స్ లో ఇండస్ట్రీ గురించి మీరు తెలుసుకున్నది ఏంటంటే, బిఫోర్ ఎంటర్ అవ్వక ముందు కొన్ని తెలియవు, ఎంటర్ అయిన తర్వాత అవునా అని ఎగ్జైట్ చేసిన పాయింట్స్ ఉంటాయి. అలా ఇండస్ట్రీ గురించి తెలుసుకున్నది? నాకు అసలు ఎంటర్ అయిన తర్వాత కూడా నాకు ఏం తెలియదు. వెన్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ బృందా ఆర్ బంగారాజు ఆల్సో ఐ డిడ్ంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఎనీథింగ్. ఏమీ తెలీదు. అన్నీ ఎవ్రీథింగ్ ఫెల్ట్ న్యూ. కానీ కొన్ని అర్థమైనాయి. అచ్చా, యాక్ట్రెసెస్ అంటే ఇలా ఉండాలి, ఇలా మెయింటైన్ చేయాలి, యునో వీ విల్ హ్యావ్ అ టీమ్, ఒక టీమ్ ఉండాలి. బికాస్ ఐ కిడ్ యూ నాట్, టీమ్ లేకపోతే యువర్ నోబడి అన్నట్టు చూస్తారు సెట్ లో. సో టీమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అని అర్థమైన తర్వాత బికాస్ ఐ డోంట్ లైక్ దాట్. ఐ జస్ట్ లైక్ బీయింగ్ ఫ్రీ. యాక్చువల్లీ నాకు పెద్ద బృందాలో బై ద వే దెర్ ఇస్ నో మేకప్ అట్ ఆల్. బంగారాజులో కూడా వాట్ ఎవర్ మేకప్ ఐ పుట్ ఇట్ వాస్ బేసిక్. అండ్ నేను చేసిన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా హార్డ్లీ మేకప్ ఉంటుంది. సో నాకు అసలు మేకప్ వేయించుకోవడం, హెయిర్ చేయించుకోవడం అవన్నీ ఇష్టం లేదు. But now I understood that's all the process. And it does take time. సో నేను అప్పుడప్పుడు ఏమనుకుంటా, సెట్కి 6 అన్నారంటే 6కి స్టార్ట్ అవ్వదు, 8కి వెళ్ళొచ్చు. బట్ నో, యువర్ ప్రిపరేషన్ యాక్చువల్లీ స్టార్ట్స్ ఎట్ 6 ఓన్లీ. యాక్చువల్లీ ఇంకా చెప్పాలి అంటే యువర్ ప్రిపరేషన్ స్టార్ట్స్ ఎట్ 4 or 5. లైక్ బాలయ్య సార్ యాక్చువల్లీ వేక్స్ అప్ ఎట్ 4:30 అంటారు కదా. దట్ ఈస్ ఫర్ అ రీజన్, బికాస్ వీ నీడ్ దట్ ప్రిపరేషన్ టైం. ఇవన్నీ నాకు ముందు తెలీదు, నేను అని వెళ్ళిపోయా. And luckily the only good point of me is I'm a camera person. కెమెరా మాత్రం ఏదైనా మాత్రం కెమెరా ఒక్కటి ఇంపార్టెంట్ అని నాకు తెలుసు. అదొక్కటి ఫాలో అయ్యా. ఐ థింక్ దట్ హెల్ప్డ్ మీ బిగ్ టైమ్ ఇన్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ ఫ్రమ్ దేర్ ఇప్పుడు నాకు అన్ని తెలుసు. ఏం తెలుసు ఏం తెలీదు అంటే చాలా పెద్ద లిస్ట్ ఉంటాయి. అవి మనం నెక్స్ట్ టైమ్ నేను ఆ హెయిర్ తో వస్తా, అప్పుడు మాట్లాడుకుందాం. సో అంటే ఇప్పుడు స్విచ్ అవ్వడం ఉంటది కదా, అప్పటిదాకా సెట్స్ లో ఖాళీగా కూర్చుని తిని జోకులు వేసుకుని అన్ని చేసి షార్ట్ అనగానే ఆ మూడ్ నుంచి స్విచ్ అవ్వాలి ఒకసారి. సో మీరు కెమెరా ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి కెమెరా బట్టి స్విచ్ అయిపోయేవారా? ఎలా? నేను ఇట్లా రాయలీ స్విచ్ అయిపోయేదాన్ని ఇట్లా యాక్షన్. ఓకే. Yeah, okay. This is there. Yeah. And I've seen this in all the actors also. No matter what's happening off camera, on camera, we all have a responsibility that we cannot forget. Yeah. ఇప్పుడు ఇందాక మేకప్ గురించి మాట్లాడారు, మీకు ప్రాస్థెటిక్ మేకప్ ఇంకా పెండింగ్ ఉంది. లేదు, I am prosthetic queen now.
ఓకే because I finished 3 projects. Okay, ఈ గ్యాప్ లో I finished 3 projects as a lead. సో దాంట్లో చాలా Prosthetic కూడా పడిందా? ప్రాస్థెటిక్స్ ఉన్నాయి. ఓకే చాలా. కమల్ హాసన్ గారి లాగా ఈ దేవసేన క్యారెక్టర్ హలో, రియల్ దెబ్బలు కూడా ఉన్నాయి, ఓకే లైవ్ దెబ్బలు. ఐ కెన్ షో హియర్ 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 దెబ్బలు. మా మమ్మీ ఇంటికి వెళ్తే మమ్మీ ఇది నిజంవి కావు మమ్మీ, ఇక్కడవి నిజంవి మమ్మీ. సో యా, ప్రాస్థెటిక్స్ కూడా ఐ ఎవరు మిమ్మల్ని అంత గట్టిగా కొట్టింది అసలు బాధేస్తుంది. తెలుసుకుంటారులే, నేను ఆ హెయిర్ తో వచ్చినప్పుడు చెప్తాను మీకు. ఓకే సూన్ వస్తారు మళ్ళీ, Yeah. హెయిర్ స్టైల్ మార్చుకుని వస్తారు. ఎగ్జాక్ట్లీ. ఓకే సో ఇప్పుడు ఇంత క్యూట్ అమ్మాయికి క్యూట్ లవ్ స్టోరీలు పడితే, అంటే ఒక క్యూట్ హీరో పక్కన హీరోయిన్ ఛాన్స్ వస్తే యా, ఎలాంటి రోల్ కావాలి? ఒక్కొక్కరు పేరు చెప్తాను, వాళ్ళ పక్కన ఎలాంటి రోల్ మీరు ఇమాజిన్ చేసుకోగలరు? ఓకే యా ఓకే ముందుగా ప్రభాస్ గారు. ఓకే, లైక్ కాజల్. యా డార్లింగ్. యా, that's very nice. No, I actually love how Kajal laughs while watching cartoon. వాళ్ళ తమ్ముడు మీద. I'm like, that's so nice. అది నా ఫ్రేమ్ లో ఫర్ ఎవర్ ఉండిపోతుంది అనుకుంటా. Yeah. మీరు కూడా ఇదే అన్నారు కదా, ఎక్స్ట్రీమ్ హ్యాపీ Or హ్యాపీయెస్ట్ extreme పర్సన్. sad. Either of those extremes, like Surya sir said, even I am like that. Yeah. ఓకే సో నెక్స్ట్ రామ్ చరణ్ గారు. Love. Like ధృవాలో లాగా. మీరు Like, వెంటపడి టీస్ చేయాలా? Yeah, I have to be behind him. Yeah, like that. ఆయన పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది, జెంటిల్మెన్ కాబట్టి ఆయన కూడా. Exactly. ఆయన మనం వెంట పడడం, no, we will only come, sir. డార్లింగ్ మాత్రం మీ వెంట పడాలి, Yeah. మీకోసం వెయిట్ చేయాలి, ఈయన మాత్రం ఈయన వెంట మీరు పడతారు. ఓకే Yeah. Because roles Yeah, are yeah. like that. యా పర్సనాలిటీ వైజ్. Exactly. Yeah. నెక్స్ట్ అల్లు అర్జున్ గారు. Arya. Yeah. ఫీల్ మేలో అనాలా? Yeah. Or my love is gone. ఓకే Yeah. ఓకే సో ఇప్పుడు మీకు మీరు ఫీల్ అవుతారా మరి? పర్లేదా ఇలా మెసేజ్లు పెట్టినప్పుడు వాళ్ళు ఏం పాపం వాళ్ళు ఫీల్ అవుతున్న లవ్ మీరు ఫీల్ అవుతారా? చూపించే లవ్ ని Definitely. ఇంకా పారాగ్రాఫ్లకి ఫీల్ అవుతున్నారు ఎక్కువ. Yeah. నేను ఇన్ జనరల్ నేను యూజువలీ టెక్స్ట్ చేసేటప్పుడు కూడా ఆ ఎక్స్ప్రెషన్ నా ముఖం మీద ఉంటుంది. యూజువలీ అంటారు కదా, స్మైలింగ్ ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటూ ఎవరు నవ్వరు, ఏదో పంపిస్తారు. నేను అలా కాదు, నేను పెడుతున్నాను అంటే నేను నవ్వుతున్నాను, నేను ఏడుపు పెడుతున్నాను అంటే ఏడుపు ఫేస్ ఉంటుంది, ఇట్లా కోపంగా పెడుతున్నాను అంటే కాదే అని చెప్పి ఇలా పెట్టుకుంటారా? కోపం- కాదే అని చెప్పి. కోపంగా పెడుతున్నాను అంటే మాత్రం ఇట్లా టక్ 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 వెళ్తుంది. సో ఎక్స్ప్రెసివ్. ఓకే ఓకే నెక్స్ట్ అఖిల్ గారు. అఖిల్ గారు నేనే ఒక మూవీ చేస్తా. దట్ మూవీ నాతో అఖిల్ గారు చేసే మూవీ Yeah. షుడ్ బి ఫర్ అదర్స్ యాజ్ అ థింగ్. ఓకే తర్వాత ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు చెప్పుకోవాలి. వాళ్ళకి రెఫరెన్స్ నా మూవీ అవ్వాలి. ఓకే దట్స్ మై గోల్. సూపర్ సూపర్ నైస్. సో నెక్స్ట్ అంటే కొంచెం మహేష్ బాబు గారి దాకా వెళ్తున్నాం. మహేష్ బాబు గారు. హీ ఈస్ ద ప్రిన్స్ చార్మింగ్. అన్ని ఇచ్చేసేయండి, అన్ని మూవీస్ లో ఇచ్చేసేయండి నాకు. ఒక్కటి చెప్పాలి అంటే పోకిరి ఓన్లీ. పోకిరి స్టాండ్స్ అవుట్. I think that గలగల పాడుతున్న గోదావరిలా సాంగ్ స్టాండ్స్ అవుట్. ఇట్ రెజొనేట్స్ ఇన్ మై హెడ్ అ లాట్. యా సేమ్ మీరు కూడా కనిపిస్తే నాకు తెలుసు ఆ దూకుడు మూవీలో డైలాగ్ ఉంటారు కదా, షిమ్లా యాపిల్ లా ఉన్నాడు అంటారేమో మీరు కూడా. అన్న ప్లీజ్ అనిపించండి మీరు. ఓకే సో పవన్ కళ్యాణ్ గారితో ఒకవేళ ఛాన్స్ వస్తే? ఓకే సార్, పవన్ కళ్యాణ్ సార్ ఇస్ లైక్ వెరీ 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 బిగ్. ఆయనతో సిస్టర్ అయినా ఓకే కదా జనరల్లీ, బికాస్ ఆ రెండు ఫీల్ అవుతారు, అన్నవరం అన్న ఫీల్ అవుతారు, తొలి ప్రేమలో సిస్టర్ కూడా ఇప్పటికీ మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ జస్ట్ టు బీ అరౌండ్ హిమ్ ఇస్ ఇనఫ్ ఫర్ మీ. యా, ఆయన ప్రెజెన్స్ నేను ఫీల్ అయ్యాను అంటే చాలు. ఐ థింక్ ఇట్ ఈస్ సో మచ్. యా ఓకే సో ఇప్పుడు జనరల్లీ బాలీవుడ్ వాళ్ళు క్రష్ 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 అని చెప్పుకునే విజయ్ దేవరకొండ గారు. డియర్ కామ్రేడ్. ఐ లవ్ డియర్ కామ్రేడ్ యాక్చువల్లీ. Yeah, adi I don't know box office and all, it didn't do great, but I think it's a amazing movie. Yeah, best chemistry asla. Exactly. And best chemistry, not just the leads, the other people who were there also, వాళ్ళందరూ కూడా అట్లా మంచిగా ఉండిపోయారు. And even I love that song, కడలల్లే వేచే కనులే. That's like my favorite song. So very poetic గా ఉంటుంది. Yeah. అంటే డియర్ కామ్రేడ్ అన్న టైటిల్ కి లాస్ట్ లో జస్టిఫికేషన్ ఉంటది, అంటే అమ్మాయిలందరూ ఇలాంటి వాడు ఉండాలి, లైక్ yeah, exactly. కామ్రేడ్ ఇలాంటి వాడు ఉండాలి. Yeah, so yeah. Hey, I'm actually proud of my answer.
ఓకే Dear comrade. యా నేను ఇచ్చాను ఎక్స్ప్లెనేషన్ అంటే అదే అదే అంటే ఆఫ్టర్ లిస్నింగ్ టు యూ ఐఎమ్ మోర్ ప్రౌడ్. యా Okay. ఓకే సో ఇప్పుడు ఇంత జర్నీ తర్వాత Mm. రీసెంట్ సక్సెస్ చూసిన తర్వాత Yeah. మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఐ థింక్ మీ ఫ్యామిలీ మెంబర్స్ నాకు తెలిసి స్టార్టింగ్ లో ఇనిషియల్ గా మీ డెసిషన్ తీసుకున్నప్పుడు ఏమని ఉన్నారో తెలియదు కానీ ఇప్పుడైతే మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ అవుతూ ఉంటారు మీ Yeah. గురించి. Yeah. సో బెస్ట్ కాంప్లిమెంట్ ఏమైనా ఇచ్చారా మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు? Like Mother, my father. mother only. Mm. Like she didn't appreciate me before any time actually. Mm. నేను యాక్చువల్లీ చాలా రిలీజెస్ వచ్చినాయి ఈ మధ్యలో కూడా. Mm. ఏదో ఒకటి అలా మెరుపు తీగలాగా వచ్చి వెళ్తూ ఉన్నాను అప్పుడప్పుడు. Mm. అయినా కానీ ఐ డోంట్ థింక్ మై మామ్ కేర్డ్ అబౌట్ ఇట్. బట్ బృందా చూసాక Mm. she actually said good job and all, and she celebrated with me. We fed each other cake, and that's a moment that was like very personal and Mm. over the top for me. అది అసలు జరుగుతుంది అనుకోలేదు. ఇంకో 10 years అయినా అది అవుతుంది అనుకోలేదు. Mm. బట్ యా దట్ హ్యాపెండ్. ఓకే యా సో జనరల్ ఇలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు ఒక్కొక్కరు బకెట్ పట్టుకుని వచ్చేస్తారు, బకెట్ లిస్ట్ ఒకటి ఉంటుంది కదా. Oh. Yeah. నాకు బకెట్ లిస్ట్ వచ్చినప్పుడు లేదు, ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఉంటాయి కదా, Yeah. అందులో టాప్ 3 చెప్తారా మాకు? బకెట్ లిస్ట్ ఫస్ట్ ఫ్రాంచైజెస్ లో ఉండాలి. దేర్ ఆర్ ఇప్పుడు మన దాంట్లో అన్ని 1, 2, 3 ఫ్రాంచైజెస్ వస్తున్నాయి. సో ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఆల్ దోస్ ఫ్రాంచైజెస్. ఫస్ట్ బకెట్ లిస్ట్. ఆ బకెట్ లిస్ట్ లోనే ఒక 4 ఉన్నాయి. సెకండ్ది లైక్ ఐ సెడ్ లైక్ అఖిల్ గారితో ప్రాబబ్లీ 1 మూవీ. ఓకే యా మేబీ నేను హిట్ ఇస్తానేమో లైక్ ద గోల్డెన్ గర్ల్ థింగ్. యా Yeah, ఓకే yeah. వావ్ Yeah, you never know, please. And third, if at all, I don't know, that's like way far, but Rajamouli sir, so if I get an opportunity ever, yeah, I will never ever miss it, and I'll work hard for it. Yeah. స్ట్రాంగ్ డిజైర్ ఉన్న క్యారెక్టర్ ఏంటో చెప్పలేదు. ఇలాంటి ఫెయిరీ టైల్స్ లాంటి క్యారెక్టర్స్ ఉంటాయి కదా మైండ్ లో, Okay. అలాంటి క్యారెక్టరైజేషన్స్ అలాంటిది ఏదన్నా ఉందా మంచి క్యారెక్టరైజేషన్ ఇలాంటిది అని ఒక 3 చెప్పగలరా? Like నేను యూజువలీ ఎప్పుడూ లైక్ బొమ్మరిల్లు, జెనీలియా, ఈవెన్ ఆరెంజ్ జెనీలియా. ఎక్స్ట్రీమిస్ట్. Yeah, I am like that in general. So నాకు నచ్చిన రోల్స్ కూడా అవే, which is why I'm like I really want to work with Bommarillu Bhaskar sir as well. That's also my dream. మళ్ళీ So గోల్డెన్ లెగ్ కనిపించుకోవాలనా? అంతే హిట్ పడాలి అంతే. We cannot be like రేడియో మిర్చిలో ఒకటి అనేవాళ్ళు, పీపుల్ షుడ్ కరెక్ట్ గా చెప్తాను, వెయిట్ people should either love you or hate you but not ignore you. Yeah, I believe in that. Okay. And when you're extreme only this happens. Yeah, ఓకే yeah. సో నిజమే, Yeah. ఇద్దరు హేట్ చేస్తారు, లవ్ చేస్తారు కానీ చేస్తారు, ఇగ్నోర్ చేయలేరు. Exactly. Yeah, I go by that. ఓకే సో ఎక్కడికన్నా వెళ్ళినా, పార్టీస్ కి ఎక్కడికి వెళ్ళినా నాకు తెలిసి మీరు అంత ఐస్ తిప్పుకోవాలనే చూస్తారు. No. మార్చి మీ మార్క్ ఉండాలి, నేను వెళ్ళానంటే నా మార్క్ ఉండాలి. అంటే అది ఆటోమేటికలీ ఉంటుంది, మీ బిహేవియర్ బట్టి వచ్చేస్తుంది అంటే no, మీ no. పర్ఫార్మెన్స్ అక్కడ అది ప్రెసెన్స్ బట్టి ఉంటుంది. Presence Because బట్టి, aura is there. So అలా కళ్ళు వెళ్తే గానీ I try to stay low key. I be. Yeah. సో ఫైనల్లీ యంగ్ బాయ్స్ కోసం ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటాం. సో ఎలాంటి అబ్బాయి, ఏ క్వాలిటీస్ ఉంటే మీ ఐస్ ని గ్రాప్ చేయగలడు? Okay. Personality, sense of humor is the one and only thing. ఓకే Yeah. నవ్వించగలిగితే చాలు, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీ కెన్ హ్యాండిల్. కొంచెం మంచి పర్సనాలిటీ ఉండి నవ్వించగలిగితే చాలు. Yeah. ఇట్లా 6 feet ఉండాలి, 6 pack ఉండాలి, అవేం లేవు నాకు. మీతో పాటు మెసేజ్ చేస్తే పారాగ్రాఫ్ పెట్టాలి. యా ఆబ్వియస్లీ పారాగ్రాఫ్స్ పెట్టాలి. Because how do you say you like if you're not sending paragraphs? Yeah. Bro. బట్ Bro no. యా అమ్మాయిలో అర్థం కాని సబ్జెక్ట్ అనేది పోతుంది, ఆ మార్క్ పోతుంది. ఇలా మీ మనసులో ఏముంటుందో చెప్పేస్తే ఎవరికి మీ వాళ్ళు అబ్బాయిలకి చెప్పినా మీరు చెయ్యరు. ఎక్స్ప్రెషన్ అలా అన్నారేంటి? అది మీ లోపల నుంచి రావాలి. వీ కాంట్ చేంజ్ యూ. ఏమో అప్పుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క లిస్ట్ ఉంటది, మేము ఇంకొకరి లిస్ట్ ఇంకొకరికి అప్లై చేస్తే అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుందా? సో ఎక్స్ట్రీమిస్ట్ కి ఎక్స్ట్రీమ్ గా అప్లై చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. Thank you, Darshan. Means a lot. Yeah, And yeah. it was super fun. Yeah, thank you so much. Yeah, thank you.